రైతు బంధు పథకం తొలి చెక్కులు అందుకునేందుకు సిద్ధమైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లె పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి రైతులు సహకార స్ఫూర్తితో ఓ సంఘంగా ఏర్పడి విత్తన ఉత్పత్తిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే 60,000 ఎకరాలకు సరిపడే విత్తనాలు పండిస్తూ 1,00,000 ఎకరాలకు విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. రైతు బంధు పథకం తొలి చెక్కులను అందుకుంటున్న సందర్భంగా సంబరపడుతున్నారు ఆ ఊరి రైతులు. దీనిపై పూర్తి సమాచారం వెంకటేష్ అందిస్తారు. రైతులకు పంట పెట్టుబడి కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. అది రైతు బంధు పథకం. ఆ పథకం రేపే సీఎం చేతుల మీదుగా లాంచ్ కాబోతుంది. ఆ సీఎం చేతుల మీదుగా లాంచ్ కాబోతున్న పథకాన్ని మొట్టమొదటి లబ్ధిదారులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లె గ్రామస్తులకు ఈ సదవకాశం దక్కింది. ముఖ్యంగా ఈ గ్రామాన్నే సీఎం ఎంపిక చేయడానికి వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ధర్మరాజుపల్లి చాలా చిన్న గ్రామం అయినప్పుడు కూడా ఇక్కడి రైతులంతా కూడా చాలా ఆదర్శ వ్యవసాయం చేస్తూ ఒక సహకార సంఘంగా ఏర్పడి విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఈ గ్రామం నిలిచింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ఏ సమస్య అయినా కూడా వాళ్ళే స్వయంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నారు. అనేక సమస్యలు ఏ సమస్య వచ్చినా కూడా గ్రామంలోనే పరిష్కారం చేసుకోవడం కాదు, గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించుకుంటూ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ చాలా విజయాలు సాధించారు. ముఖ్యంగా ఈ గ్రామం ఇంకొక విశేషం ఏంటంటే ఈ పథకం కింద ఈ ధర్మరాజుపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడానికి 100% భూ రికార్డుల ప్రక్షాళన కూడా ఈ గ్రామంలో పూర్తయింది. దాన్ని మెయిన్ కారణంగా తీసుకొని గ్రామ రైతులందరినీ కూడా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన గ్రామస్తుల స్పందన తెలుసుకుందాం. సార్, మీరు ధర్మరాజుపల్లి గ్రామం మొట్టమొదటిసారిగా రైతు బంధు స్కీమ్ అందుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు స్పందన? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు మా గ్రామాన్ని రైతు బంధు పథకం కింద ఎంపిక చేయడం రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఈ పథకము మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ముఖ్యమంత్రి గారికి మా తరఫున, మా గ్రామం తరఫున, రైతాంగం తరఫున మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ స్కీము లేకపోతే ఏదైతే అదనుకు పెట్టుబడి అంటాము, అదనుకు పెట్టుబడి అందకపోతే వ్యవసాయం వెనుకబడిపోతుంది. ఆ వర్షాకాలం రోహిణి కార్తీ రాగానే పెట్టుబడి అవసరం ఉంటుంది. అప్పుడు బ్యాంకుల చుట్టూ, ప్రైవేట్ వ్యాపారస్తుల చుట్టూ తిరిగాల్సినటువంటి వెతలన్నీ కూడా ఈ స్కీమ్ తోటి రైతాంగానికి వెళ్ళిపోతున్నాయి. రైతులకు సరి అయిన టైంలో విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా ఈ పెట్టుబడి పథకం ద్వారా ఇన్ టైంలో అందుతాయి. కాబట్టి మంచి పంటలు, ఇంకా మంచి పంటలు మేము ఇవరకు పండిస్తున్నాం, ఇంకా పండిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ధర్మరాజుపల్లికి సంబంధించిన ఈ సహకార సంఘం ఏదైతుందో సహకార సంఘ సభ్యులంతా కూడా రైతు బంధు పథకం తమ గ్రామం నుంచి ప్రారంభించిన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలోకి సంబంధించిన మిగతా మహిళా సంఘాలు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడి రేపు జరగబోయే కార్యక్రమం పట్ల వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. తెలంగాణలోని ధర్మరాజుపల్లె అంటే నిన్నటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ రైతు బంధు పథకం ద్వారా ఈ గ్రామం పేరు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రైతు బంధు పథకం మొట్టమొదటి లబ్ధిదారులుగా ఈ గ్రామ రైతుల్ని సీఎం ఎంపిక చేశారు. రేపు జరగబోయే కార్యక్రమంలో ఈ గ్రామ రైతులనే రేపు చెక్కుల ద్వారా పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికీ కొంతమంది గ్రామానికి చెందిన రైతులు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మహిళలు, ఈ గ్రామానికి చెందిన మహిళలు కూడా రేపు జరగబోయే కార్యక్రమం పట్ల ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళంతా రైతు కుటుంబాలకు చెందిన మహిళలే అయినప్పటికీ పొదుపు సంఘాలుగా కూడా ఈ గ్రామంలో అనేక విజయాలు సాధిస్తూ అటు రైతు కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్ళ స్పందన తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, రేపు సీఎం ప్రారంభించబోయే రైతు బంధు పథకం మీ కుటుంబాలకు ఎట్లా ఆసరాగా నిలవబోతుంది? ఆసరగా అంటే సారు, మేము ఇదివరకు ఏ ఆసరా అనేది మాకు లేదు. మా జిల్లా కరీంనగర్, మా మండలం హుజూరాబాద్, మా గ్రామం శివర్గా, ఈ మండలానికి శివర్ మా గ్రామం ధర్మరాజుపల్లి అని చిన్న గ్రామం మాది. మా కుటుంబాలు కూడా చిన్నవి. అందరం చిన్న పెద్ద తేడా అనుకుంటా ఐక్యంగా ఉంటాం. కష్టానికైనా, సుఖానికైనా, ఆపతికైనా, సంపత్తికైనా అన్నిటికి ఉంటాం. మాకు అంతకుముందు మేము ముల్కనూరు సొసైటీ అనేది మా రైతులు తీసుకుపోయి అక్కడ అమ్ముకొని నెట్టు వాళ్ళు బ్యాంకు దారం వెంబడే మాకు డబ్బు వచ్చేది. ఎక్కడికి అన్నా అంటే వేరే సావుకారి దగ్గరికి పోకుండా అక్కడికి పోయేది. అందులో మేము అక్కడికి పోయేదానికన్నా మనకు సొసైటీ చేసుకుంటే బాగుంటుంది అనేది 140 మంది రైతులు వీళ్ళంతా కూర్చుండి మాట్లాడుకొని ఐక్యంగా తయారు చేసుకున్నారు. దాని తర్వాత పురుషుల మా పొదుపు సంఘం తయారైంది. దాని తర్వాత పురుషులకు ఉన్నది మన మహిళలకు కూడా ఉండాలి. మన కాళ్ళ మీద మనం నిలిచిండి మనకు కూడా అవసరాలు వెళ్తాయి కదా, ప్రతి దానికి మనం పురుషులను అడగకుండా మనం కూడా కట్టమనేది చేస్తున్నాం కదా అనేది మేము అందరం కుటుంబం అంతా మేము కూర్చుంటే మేము 120 మందితోటి, మేము 150 మందితోటి మేము పొదుపు తయారు చేసుకున్నాం. అన్ని విజయాలు సాధించారనే సీఎం మీ ఊరిని ఎంపిక చేసుకున్నారు కదా, మీ ఊరిని ఎంపిక చేసుకున్నందుకు మీ స్పందన ఏంది, ఏమనుకుంటున్నారు మీరు? మాకు చాలా సంతోషం ఉన్నది. మా ధర్మరాజుపల్లె చిన్న గ్రామం అయినా, మేము తక్కువ కుటుంబం అయినా ఢిల్లీకి అందింది మా పేరు అని మేము చాలా ఆనందపడతాను. ఊరంతా పోతున్నారు, ఊరంతా పోతాను, పిల్ల జల్ల మొత్తం పోతాను, ఇంట్లోకి తాళం పెట్టే పోతాను. మా ఊరిని గౌరవించినప్పుడు మేము కూడా ముఖ్యమంత్రిని గౌరవించడానికి మాకు సంతోషం మీదే పోతాను. ఇది మనకు
మహిళలకు ఈ గ్రామానికి సంబంధించిన పొదుపు సంఘం మహిళలు ఏమంటున్నారంటే మా గ్రామాన్ని గతంలో ఎవరికీ తెలియని గ్రామాన్ని ఢిల్లీ దాకా తెలిసేలాగా చేశారు. రేపంతా కూడా ముఖ్యమంత్రి సభకు ఇంటింటిపాది తరలి వెళ్ళి సభను సక్సెస్ చేద్దామని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే 4,000ను పంట పెట్టుబడి కోసం ఎరువులకు తర్వాత విత్తనాలకు వాడుకుంటామని చెప్తున్నారు. ఇది ధర్మరాజుపల్లి గ్రామస్తుల మనోభావం. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ధర్మరాజుపల్లి నుంచి.